హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చంద్రంగుట్టలో ఉన్నాము. గోధుమ తుడి అమ్మడానికి ఉంది హైదరాబాద్లో. ఇది రాజస్థాన్, హర్యానాలో గేదెల కావులకు వాడతారు. ఇది చెప్పే అవసరం లేదు. చాలామంది రైతులు అడుగుతుంటారు ఇది ఎక్కడ దొరుకుతుంది. హై మిల్క్ హర్యానాలో ఇవ్వడానికి మెయిన్ కారణం ఇది. హర్యానాలో ఆవులు గేదెలు ఎక్కువ పాలిచ్చి ఇవ్వడానికి మెయిన్గా ఇది. బై క్యా ప్రైస్ रहता है? पर केजी 20 रुपीस 20 రూపీస్ పర్ కేజీ. తో జొన్నలది 14 నుంచి 16 రూపాయలు ఉంటుంది. तो ये जो जवार का रहता ना वो 14 से 16 रुपये अभी मार्केट में है. तो ये 20 रुपये थोड़ा ज़्यादा हो गया. फिर सब आप वो 10 किलो डालते हैं जानवर को जी, आप ये 6 किलो डालीजिए जी. इसके बाद बेनिफिट देखिए, ठीक है. उसके बेनिफिट देखिए, आप इसके बेनिफिट देखिए. ఆయన ఏమంటుండంటే 10 కేజీల ఎండుకుట్టేస్తే ఇది జస్ట్ 6 కేజీ ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. ఈ బెనిఫిట్ నేను చెప్పే అవసరం లేదు. బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందని ఆ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక ఛాలెంజ్ లెక్క చేస్తున్నాడు. 100% चैलेंज. ठीक है. दूध बढ़ता क्या क्या फायदे रहते इससे? इसके अंदर दूध बढ़ेगा भैंस के लिए, ओके, और ताकत के लिए जो है माना बहुत अच्छी चीज रहेंगी जानवर के लिए. ओके. आप घोड़ा रहने दो, भैंस रहने दो, गाय रहने दो, मेंढा रहने दो, बकरी रहने दो. కానీ ఏమంటుండంటే గొర్రెలకు, మేకలకు, ఆవులకు, గేదెలకు ఎక్కువ బలం ఉంటుంది. మిల్క్ కూడా చాలా వరకు పెరుగుతుంది. ఇది చూసుకోవచ్చు. చాలా వెట్ ఉంటుంది. చాలా అంటే చాలా వెట్. ఇంకొకటి కితనే మహీనే रहता? 6 महीने रख सकते हैं आप स्टॉक करके. 6 months, 8 months, 1 year కూడా పెట్టవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. జీరో మాయిశ్చర్ ఉంటుంది. చూసుకోవచ్చు. 20 రూపీస్కి బేల్ లెక్క కూడా దొరుకుతుంది. మొత్తము ఒకటి వచ్చేసి 50 కేజీస్ నుంచి 60 కేజీ మధ్యలో ఉంటుంది. ఒక బేల్ వచ్చేసి ఫుల్ ఉంది స్టాక్. 70 కేజీస్ भी आ सकता है. ఓకే, 50 to 70 रहता एवरेज. ఓకే, 50 కేజీ నుంచి 70 కేజీ వరకు ఉంటుంది. खुला भी देते 1 కేజీ 2 కేజీ बिल्कुल देंगे, बिल्कुल देंगे. 1 కేజీ 2 కేజీ 100 కేజీ 1 టన్ 2 టన్ 10 టన్ 30 టన్ కావాలన్నా ఇస్తామని చెప్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఫుల్ స్టాక్ ఉంది. నేను ఒకటే రైతులకు చెప్తా, ఎవరైనా రైతులు ఆవులకు, గేదెలకు కమర్షియల్గా వాడాలంటే, వాడాలంటే ఇవి తీసుకోండి. వాడేవారు మనకు ఎండుగడ్డి వాడడం కన్నా ఎండుగడ్డితోనే పాలు పడిపోతుంది. జొన్న కుట్టి ఏందనేది అంటే అందులో మట్టి ఎక్కువ ఉంటుంది. జొన్న కట్టి కాస్ట్ కూడా ఎక్కువ హెవీ పడిపోతుంది. దానికన్నా జొన్న కుట్టి దగ్గర ఇది వాడండి. కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అది 10 కేజీలు వాడే దగ్గర ఇది 6 కేజీలు సరిపోతుంది. 60% వాడితే సరిపోతుంది. మిల్క్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. మిల్క్ ఎక్కువ ఇస్తుంది. कंडीशन మంచిగా ఉంటుంది. చూడండి, చూసుకోవచ్చు. జీరో మాయిశ్చర్. ఫుల్ ప్రెస్ करके लेके आते हैं. ప్రెస్ होता है एकदम. बिल्कुल. ఇక మొత్తం ప్రెస్ చేసి తెస్తారు. చూసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా ఉంది. వైట్ ఉంది. ఎక్దమ్ ఫ్రెష్ ఉంది. ఈ విధంగా ఉంది. చూడొచ్చు మీరు. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది.